మనకు ఎటువంటి ఇక్కడ ఒక యమున యమున వయసు 29 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ కృష్ణ. ఈ భర్త లేట్ చనిపోయాడు, 18 years బ్యాక్ చనిపోతాడు. వీళ్ళది బుడ్డపాలెం విలేజ్, వైజాగ్ దగ్గర. ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది, వైజాగ్ దగ్గర. ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె, సత్య అనే ఆమె, వీళ్ళు కూడా గాజువాక మండలము. అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మదనపల్లిలో బాలు అనేతను, ప్లస్ మెహరాజ్ అని ఇతను కూడా డయాలసిస్ టెక్నీషియన్ ఖరీదులో ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటుంది వైజాగ్లో. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణమవుతుంది. యాక్చువల్గా వీళ్ళు 9వ తేదీ వస్తారు, ఇక్కడికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. 9 ఆపరేషన్ జరిగిపోతుంది. 10 మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్. 10 మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తిరుపతి షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించాలనే ఉద్దేశంతో బాడీని షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్కి తెలియజేస్తారు. ఎంత డిసైడ్ మేము ఉంది ఏమన్నా ఉందో వాళ్ళ మదర్కి చెప్తారు అనమాట. వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది, కిడ్నీ చేసుకుంది, చనిపోయింది ఇట్లా అని చెప్తారు. అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే తర్వాత ఈమెతో ఎవరితో డిసైడ్ యమునాతో ఫ్రెండ్షిప్ ఉంటాడు సూరిబాబు అనేవాడు. అతను సూరిబాబు ఫోన్ చేసి కనుక్కుంటారు విషయం ఏం జరిగింది అంటే అతను సూరిబాబు మొత్తం వాళ్ళకి రివీల్ చేశారనమాట. ఈ విధంగా జరిగింది, కొంచెం ఏదో ఆస్తి చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆస్తి చూపించేసి ఈ మెహరాజు బాలు ఆమెను ఈ పద్మ సత్య వాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మరుసటి రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చనిపోయింది, ఇక్కడ తీసుకొచ్చాము, తిరుపతిలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసీడ్ వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని 112కు కాల్ చేస్తాడు. తిరుపతిలో 112 కాల్ చేయించి తిరుపతి ఈస్ట్ పోలీసు వాళ్ళకు దృష్టికి వెళ్తుంది సమస్య. వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ అంతా కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది. మనము దీంట్లో విచారణ చేపడుతున్నాము. ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిసీడ్ యమున వాళ్ళ మదర్ వచ్చింది, సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. డెడ్ బాడీ వచ్చి యమునాది హాస్పిటల్లో ఉంది. ఆమెకు ఇన్వెస్ట్ కనెక్ట్ చేసి పోస్ట్మార్టం కంప్లీట్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఇంకా నాకు ఇంట్లో వెనకాల మొత్తం బయట మనకు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్లో దాంట్లో ఉన్నాడో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు ఆయన, ప్లస్ మనకు ఎవరైతే డాక్టర్ బయట నుంచి వచ్చి ఆయన ఆపరేషన్ చేస్తాడు ఇక్కడ చేయలేదు, బయట నుంచి వచ్చేస్తాడు. ఆ డాక్టర్ పేరు మనకు వీళ్ళు అతను ఇద్దరు, ప్లస్ ఎవరు తెచ్చింటారో తీసుకొస్తారో పద్మ అండ్ సత్య, ప్లస్ సూరిబాబు ఆమె పరిచయం అవుతారు సూరిబాబు, ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్స్గా ఉన్నారో మదనపల్లి బాలు అండ్ మెహరాజ్ డయాలసిస్ టెక్నీషియన్. వీళ్ళను ప్రాథమికంగా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా మంచి వాళ్ళు కూడా దీంట్లో రకరకాల సెకండ్గా చేస్తున్నాము. ఎందుకంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది ఒక కేసులో అది కొంచెం సెక్షన్ ఉంది. ప్లస్ దీంట్లో చీటింగ్ ఉంది. ఇంకా రకరకాల సెక్షన్స్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సెక్షన్ స్పెషలైజ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అది నమోదు చేస్తాం. సార్ ఆసుపత్రి నిర్వహణ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో అవినాష్ సార్ ఈ రాకెట్కు మదనపల్లి ఒకటే సావర్మా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఉంది. ప్రస్తుతానికైతే మన దృష్టికి వచ్చింది చూస్తున్నాము. మిగతా కూడా మేము వెరిఫై చేస్తాము. దీని వెనకాల ఇంతకుముందు చేశారా, ఇప్పుడు చేస్తున్నారా, ఇంకా చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా సుపీరియర్ ఆఫీసర్స్ గైడెన్స్ మేరకు దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత కూలంకుషంగా మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ బయట పెడతాం. ఇప్పుడు పోలీసు రాజుల్లో ఎంతమందిని తీసుకున్నారు? లేదు కావచ్చు. ఓకే సార్.